అంగస్తంభన వైఫల్యంతో బాధపడే వారికి ఇవాళ ఆధునిక వైద్యంలో వయాగ్రా, టాడాలాఫిల్ వంటి చక్కటి మాత్రలు అందుబాటులో ఉన్నాయి. అయితే అధిక సంతృప్తి కోసమనో ఎక్కువసేపు లైంగిక చర్యలో పాల్గొనాలనే ఉద్దేశంతో చాలా మంది ఈ స్తంభన మాత్రల్ని ఎలా పడితే అలా వాడేస్తున్నారు. డాక్టర్ సలహా లేకుండా అధిక మోతాదుల్లో తీసుకుంటున్నారు. నిజానికి స్తంభన మాత్రల్ని ఎలా పడితే అలా వాడితే లేనిపోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. స్తంభన మాత్రల వాడకం ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. అంగస్తంభన లోపం కలవారికి వయాగ్రా, టాడలాఫిల్ వంటి మాత్రలు బాగా ఉపయోగపడతాయి. వీటిలోని పాస్పోడైస్టైరైడ్స్ టైప్ 5 ఇన్హిబిటార్స్ శృంగార భావన కలిగినప్పుడు అంగానికి రక్త సరఫరా పుంజుకునేలా చేస్తాయి. అయితే స్తంభన లోపం లేకపోయినా కొందరు వినోదం కోసం ఈ మందును వేసుకోవటం ఇవాళ ఎక్కువగా చూస్తున్నాం. మరింత ఎక్కువసేపు అంగం స్తంభించడానికి, సామర్థ్యం గురించిన ఆందోళన, శీఘ్ర స్ఖలనాన్ని తగ్గించుకోవడానికి ఇలా రకరకాల అవసరాలకు దీన్ని వాడుతున్నారు. అయితే స్తంభన లోపం గలవారికే ఇది మేలు చేస్తుంది. అనవసరంగా వాడితే చిక్కులు తప్పవని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. స్తంభన మాత్రల్లోని పీడీఆర్ ఇన్హిబిటార్స్కు రక్తపోటును తగ్గించే గుణం ఉంటుంది. ఇప్పటికే రక్తపోటు తగ్గడానికి మందులు వాడుతున్నప్పుడు స్తంభన మాత్రల్ని కూడా తీసుకుంటే అవి వాటితో చర్య జరిపి ప్రమాదకరంగా పరిణమిస్తాయి. ఛాతీ నొప్పి తగ్గడానికి ఇచ్చే నైట్రోగ్లిజరిన్, రక్తపోటును తగ్గించే ఐసోసార్బైడ్ వంటి మందులతో ఐడీఆర్ ఇన్హిబిటార్స్ ప్రమాదకరంగా చర్య జరుపుతాయని గుర్తుంచుకోవాలి. మామూలుగా అయితే వయాగ్రాతో తలనొప్పి తప్పించి పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండవు. కానీ కొందరిలో ఛాతీ మంట, ముఖం ఎర్రబడటం, కండరాల నొప్పులు, చూపు మారటం వంటి దుష్ప్రభావాలు కనిపించవచ్చు. చాలా అరుదే అయినా కొందరికి ఎక్కువసేపు అంగం అలాగే గట్టిపడి ఉండొచ్చు. ఇలాంటిది కనిపిస్తే అత్యవసరంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇక కేవలం విశ్వాసం పెరగటం కోసమే తరచూ స్తంభన మాత్రలు వాడితే మానసికంగా వాటిపై ఆధారపడే పరిస్థితి తలెత్తొచ్చు. మాత్రలు వేసుకోకపోతే సంభోగం జరపలేని స్థితికి చేరుకోవచ్చు. ఇది భాగస్వాముల మధ్య వివాదాలకు దారితీయవచ్చు. డాక్టర్ సిఫారసు లేకపోయినా దుకాణాల్లో స్తంభన మాత్రలు అమ్ముతుంటారు. కొన్ని చోట్ల వీటిని విటమిన్ లేదా మూలికల మాత్రల రూపంలోనూ విక్రయిస్తుంటారు. అయితే డాక్టర్ సిఫారసు చేయకపోతే మాత్రల్లో ఔషధం ఎంత మోతాదులో ఉంది, అసలు మాత్రల్లో ఏ మందులు ఉన్నాయి అనేవి తెలియదు. ఇలాంటి నకిలీ మందులు వాడటం చాలా ప్రమాదం. ఇక మద్యం, మాదక ద్రవ్యాలతో కలిపి స్తంభన మాత్రలు తీసుకుంటే అనుచిత లైంగిక సంపర్కాలకు పాల్పడొచ్చు. ఇది సుఖవ్యాధులు తెచ్చిపెట్టొచ్చు. మొత్తంగా ఆరోగ్యమే దెబ్బతినొచ్చు. కాబట్టి స్తంభన మాత్రల్ని డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం.